అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దొంగ ఓట్లు, అరాచకాలకు చరమగీతం పాడేటువంటి చరిత్రాత్మకమైనటువంటి సభ. 5 ఏళ్లు చేతగాని చేవదచ్చిన నికృష్టమైన పాలనపై లక్షలాది మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీర సైనికులు ఈ దిక్కుమాలినటువంటి ప్రభుత్వం పోవాలని దిక్కులు మారుమోగేలా గర్జిస్తూ ప్రభుత్వాన్ని గర్జిస్తూ ప్రజాగళాన్ని సూటిగా, ఘాటుగా, వాడిగా, వేడిగా వినిపిస్తున్న అరుదైన అద్భుతమైనటువంటి సభ ఇది. ఈ సభకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, 2014లో ఎన్డీఏ కూటమి గుంటూరులో సభ జరిగింది. ఎందుకంటే సెంటిమెంట్గా కూడా చెప్తా ఉన్నాను, గుంటూరుకు ఉన్నటువంటి సెంటిమెంట్. రెండో సభ 2024లో తిరిగి ఓల్డ్ గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో తిరిగి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అతి గొప్ప సభ ఇది. అంతేకాకుండా 2014లో నేను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు తిరిగి మరలా మా నియోజకవర్గంలో 2వ సభ జరగటం, 2 సభలకు కూడా నేను పర్యవేక్షణ వహించేటువంటి అవకాశం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభా వేదికను పరమ పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో నిర్వహించటం ఎన్డీఏ కూటమికి తొలి శుభ సూచకం. అఖండమైన మన విజయ యాత్ర కని విని ఎరుగని రీతిలో రాబోతున్న ఫలితాలకు ఇది శ్రీకారం. మహాకూటమి మాన్యులు మన దేశ ప్రధాని ధర్మరాజు అయితే తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ నలుమూల చాటి చెప్పినట్టు మన ప్రియతమ నేత, సమర్థుడైన సంక్షోభ నివారణను ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా పరిష్కరించే గొప్ప పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడైతే, తెలుగు చలనచిత్ర రంగంలో పవర్ స్టార్ కోట్లాది అభిమానుల ఆరాధ్య దైవమైన గొప్ప నటుడు జనసేన సారథి శ్రీ పవన్ కళ్యాణ్ అర్జునుడు. ఈ ముగ్గురి అపురూపమైనటువంటి కలయిక తిరుగులేని విజయానికి జయభేరి. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జున రథంపై ఉన్న జెండాలో ఉన్నది సాక్షాత్తు ఆంజనేయ స్వామి. అనితర సాధ్యమైన ఈ సభ జరుగుతున్న ప్రదేశం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉన్న పరమ పవిత్రమైనటువంటి నేల. అందుకే మనకే విజయం, మనదే విజయం. స్వామివారి ఆశీస్సులతో జూన్ 4 వెలువడే ఫలితాలతో మనదే అపూర్వమైనటువంటి జయం, విజయం. ఈ సభకు కదలిరా కదలిరా కదలిరా
మంచి పిల్లలు చెప్పాను మంచినీళ్ళు కూడా పెట్టన్నారంటున్నా ఈ అమ్మ అదే కావాలనుకుంటున్నారు. మంచినీళ్ళు కూడా లేవు, మంచినీళ్ళు కూడా రానిలా. దయచేసి కూర్చోవాలి. కుర్చీల్లో నిలబడినటువంటి వాళ్ళు నిలబడితే వెనకున్న వాళ్ళకి అసౌకర్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. కుర్చీల్లో నిలబడటం మన క్రమశిక్షణకు మంచిది కాదు, అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రధానమంత్రి గారు కూడా 10 నిమిషాల్లో రాబోతున్నారు. గన్నవరంలో ల్యాండ్ అయ్యారు, వెంటనే ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ వేదికకు ఇటు పక్క ఉన్నవాళ్ళు ఇటు పక్క బాక్సుల్లో వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. కుర్చీల్లో నిలబడినటువంటి వాళ్ళు కుర్చీల్లో కూర్చుంటే వెనక వారికి అసౌకర్యం లేకుండా ఉండే అవకాశం ఉంది. వెనక వారికి అసౌకర్యం కలిగించవద్దు, దయచేసి వెనక వారికి అసౌకర్యం కలిగించవద్దు, దయచేసి కూర్చోవాలి. హలో 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 దయచేసి పల్నాడు ఎస్పీ గారు, బాపట్ల ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు, ఐజీ పాలరాజు గారు దయచేసి 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. మూడు పక్కల 10 కిలోమీటర్లు ఈ యొక్క బహిరంగ సభకు రావాల్సినటువంటి వారు 3 పక్కల 10 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగి ఉంది. దయచేసి రెగ్యులేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. పల్నాడు ఎస్పీ గారు, బాపట్ల ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు,
ఐజీ పాలరాజు గారు దయచేసి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించి వెంటనే వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజల్ని సభా ప్రాంగణానికి వచ్చేటువంటి వెసులుబాటు సౌకర్యం పంపించవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి పల్నాడు ఎస్పీ గారు, బాపట్ల ఎస్పీ గారు, ఐజీ పాలరాజు గారు, ట్రాఫిక్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో 10 కిలోమీటర్లు ఆగుంది, మీరు సెట్లో చెప్పి వెంటనే ట్రాఫిక్ రిలీజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. పల్నాడు ఎస్పీ గారు ఇమ్మీడియట్ ట్రాఫిక్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు రైట్ సైడ్ బాక్సుల్లో, వాలంటీర్లు రైట్ సైడ్ బాక్సుల్లోకి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కార్యకర్తలు రైట్ సైడ్ బాక్సుల్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైట్ సైడ్ బాక్సుల్లోకి వాలంటీర్లు రైట్ సైడ్ బాక్సుల్లోకి పంపాలి. పోలీసులు కూడా రైట్ సైడ్ బాక్సుల్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకోవద్దు. రైట్ సైడ్ బాక్సుల్లోకి, లెఫ్ట్ సైడ్ స్టేజీకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్నారో, వేదికకు లెఫ్ట్ సైడ్ ఉన్నారో, వేదికకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వారు రైట్ సైడ్ బాక్సుల్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కుర్చీల్లో నిలబడి ఉన్నటువంటి కార్యకర్తలు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి రైట్ సైడ్ బాక్సుల్లోకి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. వాలంటీర్లు కూడా రైట్ సైడ్ బాక్సుల్లోకి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం. వాలంటీర్లు రైట్ సైడ్ బాక్సుల్లోకి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం. ఓకే, దయచేసి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొద్దిసేపు ఆగమంటే ఆగాము. నేను ఒక్క నిమిషంలో ముగించి ముఖ్య నాయకులు ప్రధానమంత్రి గారు రాబోయే ముందు మాట్లాడతారు. కురుక్షేత్ర యుద్ధంలో మధ్యలో ఆగాను కాబట్టి, కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జున రథంపై ఉన్న జెండాలో ఉన్నది సాక్షాత్తు ఆంజనేయ స్వామి. అనితర సాధ్యమైనటువంటి ఈ సభ జరుగుతున్న ప్రదేశం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉన్న పరమ పవిత్రమైనటువంటి నేల. అందుకే మన జయం మనదే విజయం. స్వామివారి ఆశీస్సులతో జూన్ 4 వెలువడే ఫలితాలతో మనదే అపూర్వమైనటువంటి జయం, విజయం అని నేను మీకు తెలియజేస్తూ, ఈ సభకు హాజరైన లక్షలాది మంది జనసముద్రం చేసే కేరింతలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. ధర్మం, న్యాయం మన వైపే ఉంది. దుర్మార్గంగా కటకటాల్లోకి పంపారు. ఎవరు అదరలేదు, బెదరలేదు. ఎదుర్కొన్నాం, ఢీ కొట్టాం. వాళ్ళది అధికార బలం, కండకావురం. మనది ప్రజాబలం, ప్రజాగళం. రాష్ట్రంలోని అన్ని దారులు చిలకలూరుపేటనే చూపిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లక్షల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఈరోజు జాబు కావాలంటే ఎన్డీఏ కూటమి రావాలి. అమరావతి రాజధాని నువ్వెక్కడా అని ప్రపంచం మెచ్చుకునే రాజధానిగా నిర్మాణం అవుతావంటే కర్త కర్మ క్రియలైన మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ల కలయికతో వచ్చే ఘన విజయంతోనే ఉంటుంది. పోలవరం పూర్తి అవ్వాలన్నా, రైల్వే జోన్ కల సాకారం కావాలన్నా, విశాఖ కారిడార్ పూర్తి కావాలన్నా, అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, రైతుకు గిట్టుబాటు ధర రావాలన్నా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరిగి లక్షలాది ఎకరాలకు నీరు అందాలన్నా, లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలన్నా ఈ ఎన్నికలే ప్రధానం. మన గెలుపే ప్రధానం. మన గెలుపే దానికి కీలకం. జగన్ సిద్ధం నెల రోజుల క్రితం ప్రారంభించారు. మన యుద్ధం ఎప్పుడో మొదలైంది.
యుద్ధంలో మందే గెలుపు, ఇది తిరుగులేని సత్యం. మన మూడు పార్టీల కలయిక, ఈ త్రిమూర్తుల కలయిక అన్ని పాపాలను పోగొట్టే త్రివేణి సంగమం పవిత్రమైనది. యుద్ధానికి సిద్ధమా? యుద్ధానికి సిద్ధమా? జై హింద్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. भारत माता की, भारत माता की, भारत माता की. ఈనాటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఈనాటి సభ ఆంధ్ర రాజకీయాల్లో ఒక హిస్టారికల్ సభగా, ఈ చిలకలూరుపేట సభ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక సభగా, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేటువంటి ఒక సభగా దీన్ని నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రం 14 నుంచి ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో, ఈనాడు ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో మనం అనేక విధాలుగా నష్టాన్ని చవిచూస్తూ ఉన్నాం. అవినీతిలో కావచ్చు, అదే మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, అనేక విధాలుగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి సంగతి మన అందరికి కూడా తెలుసు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి అన్ని విధాలుగా, అటు శాండ్ విషయం కావచ్చు, వైన్ విషయం కావచ్చు, సామాన్య ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా ఈ సభ ద్వారా గర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది అమరావతిలోనే రాజధాని రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. రాష్ట్రానికి అధికారం వచ్చి 14 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో రాజధాని లేకుండా అయోమయ పరిస్థితిని మనం చవిచూస్తూ ఉన్నాం. భారతదేశంలో అనేక రాష్ట్రాలు విడిపోయినాయి. విడిపోయినటువంటి అన్ని రాష్ట్రాలు కూడా, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఉత్తరాంచల్ కావచ్చు, అన్ని రాష్ట్రాలు రాజధాని కట్టుకుంటే మన రాష్ట్రానికి మాత్రం రాజధాని లేకున్నటువంటి రాష్ట్రంగా ఈవేళ మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అవినీతితో పాటు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈవేళ ఆంధ్ర రాష్ట్రం దక్షిణ భారతదేశంలో మెడ్రాస్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అలానే బెంగళూరు కావచ్చు, ఈ రాష్ట్రాలు, తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాల కంటే ఎంతో ముందున్నటువంటి రాష్ట్రం కొద్దో గొప్ప. బీహారు, ఈవేళ యూపీ, వెనుకబడిన ప్రాంతాల్లో ఈవేళ యూపీలో బడ్జెట్లో మిగులు బడ్జెట్గా 80,000 కోట్ల రూపాయల్ని యోగి గారు ఈవేళ మిగులు బడ్జెట్ని తీసుకొచ్చారు. ఇది
అద్భుతమైనటువంటి పరిపాలనకు నిదర్శనంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాంటి పరిపాలన కావాలంటే ఆంధ్ర రాష్ట్రం మరొక అద్భుతమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. పరిపాలనా దక్షులు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. మన అందరం కూడా కష్టపడి ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మనం అందరం కూడా నిర్మాణం చేద్దాం. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ. జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారికి. ఇప్పుడు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లావు కృష్ణదేవరాయలు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రజాగలం ఈ సభకి పల్నాడులో జరుగుతున్న ప్రజాగలం సభకి